కాంగ్రెస్ వాళ్ళు తిట్టినాయి. ఆ రోజు ఏడ వండుకున్నావా నువ్వు? ఏ బాత్రూంలో వండుకున్నావు? ఏ హోటల్ రూమ్లో వండుకున్నావు? దిల్ రాజు కనవాళ్ళే ఆ రోజు నీకు? ఏ ఫామ్ హౌస్లో వండుకున్నావు? కనవాళ్ళే? ఇవాళ కనబడుతున్నది. ఆయన ఏమన్నాడు? కేటీఆర్ ఏమన్నాడు? నిజంగా మాట్లాడి తప్పు పట్టొచ్చు. సినిమా వాళ్ళ మీద రేవంత్ రెడ్డి కావాలనే వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు, డైవర్షన్ చేయడానికే వ్యాఖ్యలు చేస్తా. దాంట్లో తప్పు ఉందా ఏమన్నా? కొండా సురేఖ వ్యాఖ్యలు నువ్వు సమర్థిస్తున్నావా? అఖిలేని నాగార్జున మీద ఏం మాట్లాడింది? సమంత మీద ఏం మాట్లాడింది? నాగ చైతన్యం మీద ఏం మాట్లాడింది? ఏ రకమైనటువంటి జుగుప్సకరమైనటువంటి వ్యాఖ్యలు చేసింది? యావత్తు నువ్వు స్పందించలే, సినిమా ఇండస్ట్రీ మొత్తం స్పందించింది. నీ స్వార్థం కోసం, నీ దందాల కోసం. ఇలా నువ్వు నిర్మాతవు కదా, వందల వేల కోట్లు అక్రమంగా సంపాదించినటువంటి నిర్మాతవు కదా నువ్వు. సో కాబట్టి నీకు ప్రభుత్వం సహకారం కావాలి, నీ థియేటర్లు ఆడాలి, నీ సినిమాలకు బెనిఫిట్ షోలు కావాలి, నీ టికెట్ల రేట్ల పెంపు కోసము ప్రభుత్వం వాళ్ళ కాడికి పోయి కాళ్ళు మొక్కాలి. తెలంగాణ బిడ్డలతో పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో తెలుసా నీకు? చాలా కథ వేరే తిరిగి ఉంటుంది. నువ్వు అనవసరంగా గోకుట్టినావు. ఈ ప్రభుత్వమే ఎప్పుడు ఉంటుంది అనుకొని కలగా అంటున్నట్టున్నావు. చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు, నీకు అర్థమైతలేదు. ఇగో అమరావతి నిర్మాణం పూర్తయితే సినిమాలన్నీ ఏపీలోనే అవుతాయి. ఇంకా ఇదంతా అదే ఆయన తరలించే కుట్ర చేయడం, దానికి అంతా ఒత్తాసు వలకడం. ఈ దిల్ రాజు అనేట ఆయన చంద్రబాబుకు శంషా తెలియని విషయం కాదు. చంద్రబాబు శిష్యుడైనా రేవంత్ రెడ్డి కాడికి పోయి తెచ్చుకున్నటువంటి కార్యక్రమం ఇదంతా తెలిసిందే. ఈ దుకాణం బంద్ పెట్టేసాయి. అసలు రాజకీయాలకు నీకేం సంబంధమే? మమ్మల్ని లాగుతున్నారు, లాగినప్పుడు ఎడమంటున్నావు నువ్వు? సినిమా వాళ్ళని రాజకీయాలకు లాగి గబ్బు చేసింది, హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేసిరు అని చెప్పేసి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే సిగ్గు లేకుండా ఆ రోజు స్పందించలే నువ్వు, మాట్లాడలే నువ్వు. ఇవాళ మాట్లాడుతున్నావు వచ్చి. అన్న పోయి ఏం మాట్లాడతాడు? విజయవాడకు పోయి తెలంగాణ మీద అంత ప్రేమ నోడు అయితే నువ్వు విజయవాడకు పోయి చిత్ర పరిశ్రమకు విజయవాడ పుట్టినిల్లు అని మాట్లాడిండు. ఏంటిది ఆంతర్యం? ఏంది అంటే తెలుగు చిత్ర పరిశ్రమని ఆంధ్రాకి తరలిస్తేందుకు ప్రయత్నాలు చేస్తున్నావు అని. తీసుకపో ఎవడో అనట్లేదు. నువ్వు తీసుకపోతే తెలంగాణ వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇక్కడ తీసుకపో. నీలాంటి గుంట నక్కలను ఏరి పారేస్తుంది తెలంగాణ సమాజం, చూస్తా ఉంది.